जय हो इंडिया न्यूज़ चैनल स्वच्छ की आवाज न्यूज़ एडिटर श्री कट्टा नरेश कुमार नायक जर्नलिस्ट स्पेशल स्टोरी న్యూస్ ప్రకటనల కోసం సంప్రదించండి టెలిఫోన్ రిసీవర్ 8143488840 ఆర్టీఐ న్యూస్ ఛానల్ సామాన్యుల కోసం ప్రశ్నించే అక్షర సైన్యం ఆర్టీఐ న్యూస్ ఛానల్ సమాచార హక్కు చట్టం 2005 పోరాట కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కట్టా నరేష్ కుమార్ నాయక్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో సహ చట్టం 2005 కోసం పోరాటం చేస్తున్న ఆర్టీఐ న్యూస్ ఛానల్ ద్వారా అవినీతి అక్రమాలపై ఆర్టీఐ 2005 యాక్ట్ ద్వారా సామాన్యుల కోసం ప్రశ్నించే అక్షర సైన్యం ఆర్టీఐ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి సహ చట్టం 2005 సభ్యత్వం కోసం సంప్రదించండి టెలిఫోన్ రిసీవర్ 7097988840 న్యూస్ ఎడిటర్ శ్రీ కట్టా నరేష్ కుమార్ నాయక్ జర్నలిస్ట్ ఒక 3 ఛానళ్ళు అండ్ ఒక 3 పేపర్లు కూడా మనకు ఉన్నాయి. నిఘా న్యూస్ అండ్ ఆర్టీఐ న్యూస్ ఛానల్ అండ్ న్యూస్ సెంటెన్స్. ఈ ఛానల్ ద్వారా మనం న్యూస్ సెంటెన్స్ ఛానల్ ద్వారా అయితే దాదాపు ఇప్పుడు మన 500,000కు రీచ్ అయింది మన ఛానల్. అంటే నేను ఏమంటున్నా అంటే ప్రజల కోసం ప్రశ్నించే ఛానల్గా మనది పేరుంది. ఆ ఛానల్ సబ్స్క్రైబర్స్తో పాటు మనకు 50 లక్షల మంది వ్యూవర్షిప్ ఈ సంవత్సరం ఎండింగ్లో దాటింది. ముఖ్యంగా ఆర్టీఐ న్యూస్ ఛానల్ ద్వారా కూడా కొన్ని లక్షల మందికి చేరవుతున్నాం మనం. అదేవిధంగా నిఘా న్యూస్ పేపర్ ద్వారా కూడా మనం ఈ అవినీతి అక్రమాల పైన వీటన్నిటిపైన ప్రత్యేక స్టోరీలు కథనాలు ఇస్తూ అధికారులు ఎక్కడైతే అవినీతి అక్రమాలు తాండవిస్తున్నాయో ఆ ప్రదేశంలో మనం ఖచ్చితంగా ఈ పేపర్ ద్వారా మనం సమాచారాన్ని వెలుగులోకి తీసుకొస్తున్నాం. సమాచార హక్కు చట్టం ఒక పేపరే కాదు, దరఖాస్తు ఒక చిన్న దరఖాస్తు కూడా ఎంత పనిచేస్తున్నట్టు మీకు ఎగ్జాంపుల్ చెప్తా. మనం నిజామాబాద్ జిల్లాలోని రేషన్ కార్డుల అక్రమ భాగోతంపై మనము దరఖాస్తు ఇవ్వడం జరిగింది. 1784 రేషన్ కార్డుల విషయం కూడా మనం వెలుగులోకి తీసుకురావడం జరిగింది. దాంట్లో 3 ఏళ్ల చిన్న బాబుకు కూడా రేషన్ కార్డు సృష్టించారు అక్రమార్కులు. ఒక్కొక్కరు 1000, 2,000 రూపాయలు, 5,000 రూపాయలు లంచాలు తీసుకుంటారనే ఈ విషయాన్ని మనం వెలుగులోకి తీసుకురాగానే అక్కడ ఉన్న స్థానిక డిఎస్ఓ గారు స్పందించి ఎంఆర్ఓ గారు అండ్ డిప్యూటీ తహసీల్దార్లతో బృందాలు ఏర్పాటు చేయించి తనిఖీలు ఏర్పాటు చేసి దాదాపు ఒక 20 మంది పైన కూడా కఠినమైన చర్యలు తీసుకొని 1784 రేషన్ కార్డులను వారం రోజుల లోపల పంపిణీ చేశారు. ఎందుకంటే ఈ కార్డులు కూడా మంజూరైనట్టు కూడా దరఖాస్తుదారులకు తెలియ, ఇటు అప్లై చేసిన లబ్ధిదారులకు తెలియ. దీంట్లో చైన్ లింక్ ద్వారా కొంతమంది రేషన్ డీలర్ బ్రోకర్లు, మాజీ ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కలిసి 1784 దరఖాస్తు రేషన్ కార్డులు కూపన్లు ఏవైతే దాచబెట్టారో వాటన్నింటినీ మనం సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ ద్వారా మనం దరఖాస్తులు వేయించి దాదాపు దీని వెనుక ఒక 20 మంది కార్యకర్తలు మీలాగానే పనిచేయడం జరిగింది. దీని ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా జిల్లాల్లోని రేషన్ కార్డుల డీలర్లపై, అక్రమ కార్డులపై ఏరివేతన కార్యక్రమం మొదలైంది. అంటే ఎక్కడో ఒక కార్యకర్త దరఖాస్తు ఇచ్చింది కూడా ఎంత పవర్ఫుల్ నడుస్తుంది అనేది మనం చట్టం తెలుసుకుంటే తెలుస్తుంది. చట్టం అనేది ఇంత పవర్ఫుల్ అనేది మనం దాన్ని గ్రహించాలా. ఆ చట్టాన్ని మనం అనుకూలంగా ప్రజలకు, ప్రతినిధులకు, మనకు ప్రజలకు ఉపయోగపడే విధంగా మనం ఏర్పాటు చేసుకుందాం. సమాచార హక్కు చట్టం వ్యవస్థాపకులు కట్టా నరేష్ కుమార్ నాయక్ గారికి మరియు లక్ష్మారెడ్డి గారికి సమాచార హక్కు చట్టం గురించి తెలుసుకోవడానికి వివిధ మండలాల నుంచి వచ్చిన నా అన్నదమ్ములకు నమస్కారం తెలియజేస్తున్నాను. సమాచార హక్కు చట్టం అనేది 2005 అక్టోబర్ 12వ తారీఖున ఆల్రెడీ గవర్నమెంట్ మన రాజ్యాంగం కల్పించింది. ఇది చాలామందికి ఇప్పటివరకు తెలియదు, ఉపయోగించుకోలేదు. అందులో నేను కూడా ఒకటి. ఎందుకంటే మేము ఆల్రెడీ గత 20 సంవత్సరాల నుంచి వెళ్ళి ఎల్ఐసి ఏజెంట్ చేస్తున్నాం. మేము ప్రతి దాంట్లో ఎల్ఐసి చేసుకుంటూ కూడా మండల ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ, బ్యాంకులు కానీ, ఎండో ఆఫీస్ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ, ఆర్టీఓ ఆఫీస్ కానీ కొన్ని సమస్యల గురించి కూడా మేము అప్లికేషన్ పెట్టడం జరుగుతుంది. అక్కడ కొన్నిట్లో మాత్రమే ఇస్తారు మనకు ఎలక్ట్రానిక్ కాపీ.
మిగతా అంటే ఇవ్వరు. మేము అడిగినాం, ఎందుకు ఇవ్వరంటే నీకు మేము మా మీద నమ్మకం లేదా, మా ఆఫీస్ మీద మీరు నమ్మకం లేదా, మేము ఇచ్చారు కదా అయిపోయింది వెళ్ళిపోయింది అని చెప్తారు. కానీ మేము దాన్ని యాక్సెప్ట్ చేయం. ఖచ్చితంగా ఎకనామిక్ కాపీ తీసుకుంటేనే మనకు ఆ సమస్య మీద మళ్ళీ రిపీట్ కావడానికి అడగడానికి ఆస్కారం ఉంటుంది. లేకపోతే మనకి ఇవ్వకుంటే ఏమైందంటే ఒక 4 రోజుల తర్వాత మనం ఇచ్చిన అప్లికేషన్ను తీసుకుపోయి బుట్టలు వేస్తారు. తర్వాత మనకి ఏం ఉపయోగం ఉండదు. ఈ సమాచార హక్కు చట్టం అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగం. ఎవరైతే అక్రమంగా వెళ్తున్నాడో వాడిని ఎక్కడొచ్చు, ఉద్యోగస్తులను నియంత్రించవచ్చు, ఉద్యోగస్తులు ఏ తప్పు చేసిన గల్లబెట్టి నిలదీసి అడిగే హక్కు ఉన్నది. ప్రతి ఒక్కరికి ఇది తెలిసి ఉంటే చేయగలుగుతాం, తెలియకుంటే మనం ఏం చేయలేము. కానీ ఈరోజు దీని ద్వారా ఏమవుతుందంటే ప్రతి విలేజ్లో ఒకరిద్దరు ఇలాంటి దాంట్లో జాయిన్ అయ్యి ప్రతి గ్రామం నుండి మండలం, జిల్లా, స్టేటు, దేశవ్యాప్తంగా మనం ఈ రకంగా చేస్తే అవినీతి రూపుమాపచ్చు. విద్య, వైద్యం అన్ని రంగాలలో అవినీతి లేకుండా మనం నవ సమాజం కోసం నిర్మాణం కోసం మనం పనిచేసి మన భారతదేశాన్ని అవినీతి రహితంగా మార్చడానికి అవకాశం ఎంతైనా ఉందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. చేసిన వ్యవస్థాపక అధ్యక్షుడు నరేష్ కుమార్ నాయక్ గారికి, అదేవిధంగా మన ముఖ్య అతిథి లక్ష్మారెడ్డి గారికి, ఈ సదస్సుకు హాజరైన సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆర్టీఐ చట్టం అనేది ఉన్నది అనేది మనందరికీ తెలుసు. నేను డిగ్రీ అయిపోయినాక ఊళ్ళో ఉండి ఒక చిన్నపాటి పొలిటీషియన్గా ప్రజా సమస్యలకు ప్రతి ఆఫీస్కు పోయినప్పుడు దరఖాస్తులు రాయడం బాగా అలవాటు. కానీ ఆఫీసర్లతో పెట్టుకుంటే మన పనులు కావాలనే ఉద్దేశంతో మనం ఏం చేస్తాం, చేస్తాలే అన్న నమ్మకం మీద ఇందాక ముఖ్యమంత్రి అని చెప్పినట్టు చేస్తే కొన్ని సందర్భాల్లో కొన్ని పనులు అయ్యి కొన్ని పనులు రాకపోయింది. ప్రతి దాన్ని మనం పట్టి అడిగితే ఇంకేం పని లేనట్టుంది, ఎప్పుడు మాయమడి పడుతుంది. ఒక ఊళ్ళో కూడా మనం గట్టిగా అడిగితే చెడ్డవారి కిందనే ముద్ర పడిపోతాం. ఎందుకంటే ఒంటరిగా అడుగుతుంది. ఒక సంఘం అనేది ఏర్పడి ఊళ్ళో 10-20 మంది తయారైతే ఆ వీడు మంచోడు కాదనే ముద్ర పోవడానికి ఇదొక మనకు అవకాశం. అందుకని ఒక సంఘం ఉండి ఊళ్ళో మనలాంటి వాళ్ళని ఒక 10-20 మందిని తయారు చేసినప్పుడు మన ఒక్కరి మీదే నింద అనేది పోతుంది. అప్పుడు సమాజం కూడా 10 మంది అడుగుతుంది కాబట్టి ఇది కరెక్ట్ అనే భావనకు వస్తుంది. ఇప్పుడు ఒక్కరు అడిగితే వాళ్ళే చెడ్డోడు అయిపోతుంది. కాబట్టి నిజమే, మనం మాట్లాడేది నిజమే కావచ్చు, అడిగేది నిజమే కావచ్చు. ఎందుకు ఏదంటే నీకు ఒక్కరికే పని లేదా, ఇంకా ఈయన ఒక్కడే మనగాడా, వేరే వానికి ఏం లేదా అనే కాడికి వస్తుంది. ఎవరైతే నోరు తెరిచి నిజం అడిగితే వాడు దొంగ అయిపోతుంది సమాజం. కాబట్టి ఇట్లా సంఘాన్ని నిర్మించుకొని 10 మంది గొంతెత్తితే 10 మంది మాట్లాడినప్పుడు అది నిజమని 100 మంది నమ్ముతారు. ఆ 100 మంది మారినప్పుడే సమాజం మారుతుంది. కాబట్టి ఇలాంటి సంఘ నిర్మాణం చేయడానికి ముందుకొచ్చిన నరేష్ కుమార్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం కూడా మన గ్రామాలలో మరి ఎక్కువ మందిని మన తోటి కార్యకర్తలను తయారు చేసుకొని మరి మనకెంతో మనలో నిజాయితీ ఉన్నా మనం ముందు పోయి కొట్లాడే పరిస్థితులు ఇలా గ్రామాల్లో సమాజంలో లేవు. ఇలాంటి మరి ఆర్టీఐ సమాచార హక్కు వచ్చినా కూడా దీన్ని ఎట్లా ఉపయోగించుకోవాలనేది మరి ఎన్నో చట్టంలో మరి అట్లా నిర్మించుకున్న వాళ్ళకు ప్రోత్సాహక బహుమతులు ఇంకెన్నో ఉన్నా కూడా మరి 20 ఏళ్ళ నుంచి సమాజంలో మరి పౌరులు ఎందుకు ముందుకు వస్తలేరు అనేది మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్లా మనకు ఇప్పుడు మేము ఎప్పుడు 2005 అంటే 20 ఏళ్ళ కింద నేను సర్పంచ్గా పోటీ చేశాం. అప్పుడు 20-30 ఏళ్ళ ఏజ్లో ఉండి ఇప్పుడు 54 ఏళ్ళకి వచ్చినా కూడా ఒక సమాజంలో మరి ఈ మార్పు అనేది ఎందుకు వస్తలేదని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికి కూడా ఈ మార్పు తీసుకురాకపోతే ఈ వ్యవస్థ ఇంకా తిరిగిపోతుంది తప్ప బాగుపడదు, ప్రజలకు ఎదిగేది ఏముండదు. కాబట్టి దీని నుంచి మనం కూడా ఇదివరకు గతంలో మనం అవినీతి పరులుగా ప్రోత్సహించడము, మనం ఏం చేసినాము, మనలో మార్పు తెచ్చుకొని మరి మనలాంటి వాళ్ళని కొంతమంది తయారు చేయడానికి ఈ వేదికను ఉపయోగించుకొని ముందుకు పోదామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. అయితే ఈరోజు మనము ఈ సమాచార హక్కు చట్టం 2025 అవగాహన సదస్సులో భాగంగా ఏదైతే మాకు ఇచ్చిన సెషన్ ఉందో ఈ సెషన్ ద్వారా నేను కన్క్లూజన్కి వచ్చింది ఏంటంటే సమాచార హక్కు చట్టం ద్వారా అధికారులను నిలదీసే ఒక బాధ్యత మన పైన ఉన్నదని తెలిసింది. అలాగే ఏ విధంగానైతే నిలదీస్తున్నామో అదే విధంగా వాళ్ళతో పని చేయించుకోవచ్చు, అది చట్టంలో ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ పరిశీలించడం జరిగింది. అయితే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అధికారులు
ప్రజలు లొంగిపోయి వ్యవస్థనంతా మరుగున పడేసారు. కానీ ఇప్పుడు మాత్రం మనము ఖచ్చితంగా ఏవైతే మనకున్న చట్టాలను అవగాహన చేసుకుంటూ ముందుకు పోతే సమాజాన్ని కొంచెం మేరకు మన అనుకున్నంత స్థాయిలో కాకపోయినా కానీ ఎంతో కొంత అభివృద్ధి చేయడానికైతే దోహదపడుతుందనే విషయం నాకు బాగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఈరోజు అవగాహన సదస్సు కోసం ఇచ్చేసినటువంటి మరియు వ్యవస్థాపక అధ్యక్షుడు కట్టా నరేష్ గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు లక్ష్మారెడ్డి గారికి మరియు ఇచ్చేసినటువంటి సభ్యులందరికీ గుడ్ ఈవినింగ్. మనకి ఈ చట్టము అనేటువంటిది వచ్చినదనేటువంటి 2005లో నుంచి అమల్లో ఉండాలన్నటువంటి ఈ విషయం చాలామందికి తెలియదు. కాకపోతే కొంతమందికి తెలిసినా కానీ దీన్ని అందరూ ఉపయోగించుకోవడం లేదు. అందువల్లనే దీని మీద ఈరోజు ప్రశ్నించిన వాళ్ళ మీద దాడి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు నడుస్తున్నటువంటి అంశము మీ ద్వారా మాకు తెలుస్తుంది. ఎందుకంటే మీరు మీ మీద ఇంతకుముందుకు పనిచేస్తున్నారు కాబట్టి వివిధ డిపార్ట్మెంట్లో మీరు వెళ్ళినప్పుడు మీకు ఎదురైనటువంటి అనుభవం ద్వారా ఏంటంటే మీకు మళ్ళీ రివర్స్గా కౌంటర్ పడుతుంది. కాబట్టి అయితే కొద్దిమందితోటి చేసినప్పుడు ఏదైనా అలానే ఉంటుంది. ఎక్కువ మంది జరిగినప్పుడు ఎక్కువ మందితోటి అంటే ఏ ఉద్యమం చేసినా మన చరిత్రలో కూడా అంతే ఉంటుంది. ఏ పోరాటంలో కానీ ఫస్ట్ కొంతమంది చేసినప్పుడు దానికి బలం తక్కువ ఉంటుంది, అనేక సమస్యలు ఎదురవుతాయి. అదే పెద్ద మొత్తంలో ఉద్యమం వచ్చినప్పుడు మార్పు అనేటువంటిది పెద్ద మొత్తంలో వచ్చినప్పుడు అది చాలా సునాయాసంగా ముందుకెళ్తుంది. మార్పు అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది. అయితే ఈరోజు మనకు ఈ వ్యవస్థలను శాసన వ్యవస్థను కానీ కార్యనిర్వాహక వ్యవస్థను కానీ మరి ఉద్యోగ సమయాన్ని కానీ ప్రశ్నించే హక్కు మనకి చట్టం ద్వారా కల్పించింది ప్రభుత్వం. అయితే నిజమైన స్వరూపములు నిజమైనటువంటి అధికారులు ప్రజలను అనే భావంతో ఇచ్చినటువంటి ఈ హక్కును మనము పూర్తి స్థాయిలో ఉపయోగించుకోకపోవడం వలన మనకు దీని ద్వారా జరిగిన చట్టం 2005 పోరాట కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు కట్టా నరేష్ గారు మరియు ఈ వ్యవస్థను ఈరోజు జరగడానికి ఏర్పాటు చేసిన లక్ష్మారెడ్డి గారికి మరియు ఈ సమావేశానికి వచ్చిన వారందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఇంతసేపు మనం చర్చించి ఇవన్నీ చేసిన తర్వాత కూడా మనకు ఒక అవగాహన అయింది. ఏంటంటే ఎవరికి వాళ్ళు ఇప్పటివరకు ఇండివిజువల్గా చేసినాం. ఇప్పుడు ఏ అప్లికేషన్ లేవు కానీ ప్రతి ఒక్క అప్లికేషన్ గవర్నమెంట్లో పెట్టినప్పుడు మన దగ్గర సమీప పార్టీ ఏజెంట్కు చెప్తూ లేదంటే ఇన్ఫర్మేషన్ ఇస్తూ కూడా మనం ప్రతి వారంలో కాంటాక్ట్లో ఉండి మిగతా జరగబోయే విషయాలన్నీ కూడా మనం సామూహికంగా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ మనం కూర్చున్నప్పుడు కూడా మన వాళ్ళ ఎలక్షన్లు వాటి గురించి మాట్లాడినప్పుడు అన్నారు, విద్యావంతులైన వాళ్ళు కూడా ఎలక్షన్లలో డబ్బులు లంచాలు ఇవన్నీ చేస్తారు కదా అంటున్నాం. నాకు కొన్ని పదాల అర్థాలు తెలిసినప్పుడే పూర్తిగా వాటికి విశ్లేషణ వస్తుంది. విద్యావంతులు అందరూ కాదు, ఈ పని ఎవరైతే చేస్తున్నారో విద్యావంతుడు నేర్చుకున్న తర్వాత ఈ విధంగా మిగిలే వాళ్ళందరినీ మనం అక్షరాస్యులు అనాలి. తన విజ్ఞానాన్ని ఉపయోగిస్తలేడు కాబట్టి ఆయన అక్షరాస్యుడే, విజ్ఞానవంతుడు కాదు, విద్యావంతుడు కాలేడు. నిరక్షరాస్యుడు కాదు, అక్షరాస్యుడు ఓన్లీ రాయడం చదవడమే వచ్చు. ఆ జ్ఞానాన్ని వినియోగిస్తే కనుక ఆయన విద్యావేత్త అవుతుంది. ఆయన వినియోగిస్తలేడు కాబట్టి ఆయన అక్షరాస్యుడే, విద్యావంతుడు కాదు. అట్లనే మనకు వచ్చిన జ్ఞానాన్ని కూడా ఉపయోగిస్తేనే విజ్ఞానవంతుడు అవుతాడు. కాబట్టి ఇలాంటి తేడాలను మనం ఈ కమిటీలో చేరడం ద్వారా ఉపయోగించుకొని ఉన్నతంగా సమాజాన్ని తీర్చిదిద్దడంలో మన యొక్క భాగస్వామ్యం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. సమావేశానికి వచ్చేసినట్టు రాష్ట్ర అధ్యక్షులు కట్ట నరేష్ నాయకన్న గారికి మరియు అలాగే ముఖ్య అతిథిగా వచ్చిన లక్ష్మారెడ్డి సార్ గారికి మరి తోటి కార్యకర్తలందరికీ నమస్కారాలు. నేను కూడా ఇంతకుముందు 2-3 సంవత్సరాల క్రితం గ్రామం నుండి ఒక్కనే వేస్తుంటుంది దరఖాస్తులు వేసినాము. ఒకటి గ్రామ పంచాయతీ సర్పంచ్కి కూడా రికార్డ్స్ జప్తు చేయించి మళ్ళీ చేయించడం జరిగింది. ఈ మధ్యన ఒక 2 years నుంచి నేను కొద్దిగా కాల్ యాక్సిడెంట్ అయ్యి దూరంగా ఉంటున్నాను. మళ్ళీ ఈ మధ్యన మొన్న జిల్లా కలెక్టర్ ఆఫీసులో మన అందరూ కమిషనర్లు రావడంతో మళ్ళీ అందరం కలిసినాం. ఇప్పుడు కూడా అందరం కలిసి మనతో పాటు మన వెనకాల టీము చేసుకోవాలనేది నా ఇంటెన్షన్. రాష్ట్ర అధ్యక్షుడు నరేష్ అన్న గారికి, అదేవిధంగా మన ముఖ్య అతిథిగా ఆసీనులైన లక్ష్మారెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ ఆర్టీఐ దరఖాస్తులు దాదాపు 15 సంవత్సరాల నుంచి ఎన్నో చేసుకుంటూ వచ్చాను. కాకపోతే ఇక్కడ ఈ వేదిక ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే ఒక్కరిగా కాకుండా ఒక సంఘంగా
ఏర్పడి ఒక సంఘంగా ఏర్పడి మనం ఫైట్ చేస్తే ఈ సంఘం నుంచి ఒక శక్తి అనేది పుడుతుంది. ఈ శక్తి ద్వారా మనం దేనైనా ఎదిరించవచ్చు, దేనైనా సాధించవచ్చు అని నేను ఇప్పుడు ఈ సదస్సు ద్వారా నేను ఇప్పుడు తెలుసుకున్నటువంటి విషయం ఇది తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. మన రాజ్యాంగం పరంగా మనకు ప్రజలందరికీ కల్పించినటువంటి ఒక హక్కుగా దాన్ని వినియోగించుకొని సామాన్యులకి బలహీనులకి న్యాయం జరిగేటట్లుగా మన వంతు సహకారం చేయడానికి ఈ వేదిక ఒకటి ఉపయోగపడుతుందని, నా వంతు సహకారం కూడా ఆ విధంగా చేయడానికి ఇది అందరి సహకారంతో పొందుకోవడానికి అవకాశం వేదిక ఉంది అనే ఆలోచన ఈరోజు నాకు జరిగింది. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. కానీ ఊళ్ళలో సమస్యలు కానీ ఎటువంటి అయినా పరిష్కారం జరుగుతున్నాయి. అయితే ఇట్లా నేను 2-3 పరిశీలించి చూశాను. ఒకసారి మనం కూడా వెళ్దాము మీటింగ్కి, ఒకసారి నువ్వు రా అంటే ఈరోజు సమయం ఇచ్చి రావడం జరిగింది ఇక్కడ. లో అవినీతి జరగగా నేను మొదటిసారిగా సమాచార చట్టం కింద ఆ సమాచారాన్ని సేకరించి అధికారుల ముందు పెట్టగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో అప్పుడు కలెక్టర్ దగ్గరికి పోయి కంప్లైంట్ చేయగా అది మొత్తం అవినీతి జరిగిన సొమ్మును మొత్తం రాబట్టడం జరిగింది. నేను మొదటిసారిగా అప్పుడు వినియోగించిన 15 నుంచి 20 సంవత్సరాలు పైన కేసులు వేయడం జరిగింది, ఫిర్యాదులు చేయడం జరిగింది. అవసరం అనుకుంటే హైదరాబాద్ లోకాయుక్తలో కూడా కేసులు వేసి కొన్ని భూములు, ప్రభుత్వ భూములు కాపాడినాను. కొన్ని ప్రభుత్వ భూములు నిలుపుదలలో ఇంకా ఉన్నాయి. నేను ఈ రకంగా రామాయపేటలో ఒక్కడిని ఈ రకంగా చేస్తే ఆక్రమణదారులు నా పైన 2022లో నాపై మర్డర్ అటాక్ కూడా చేయడం జరిగింది. సరే, దేవుడి దేవాల మనం బతికి బయటపడడం అయినా కానీ వాళ్ళకి ఎవరికి భయపడకుండా నా లక్ష్యాన్ని నేను చేరే వరకు ఎవరికి భయపడకుండా అవినీతి ఆక్రమణలపై ఆర్టీఐ ద్వారా పోరాడాలని నిర్ణయించుకొని ఇప్పటికి కూడా నేను కొట్లాడుతూనే ఉన్నాను. ఈ మార్గ మధ్యలో మన ఇట్లా ప్రయాణం సాగుతున్న సందర్భంలో మన పోరాట కమిటీ, ఆర్టీఐ పోరాట కమిటీ అధ్యక్షుడు నరేష్ అన్న గారు కలవడం తోడవడం జరిగింది. అతనితో కూడా కొన్ని తెలియనివి కూడా తెలుసుకొని అతనితో అడుగులో అడుగేసే విధంగా అతని సలహాలు తీసుకొని అతని సలహా సూచనల విధంగా నేను ఇంకా తీసుకుంటున్నాను. ఇంకా అదే విధంగా మనం అందరం కూడా చైతన్యవంతులమై ఆర్టీఐ సమాచార హక్కు చట్టంలో 2005 ఉన్నటువంటి ఆర్టీఐ చట్టాన్ని ప్రజలలో, సామాన్య ప్రజల వరకు, మెయిన్గా యువత చేతిలో చేరేంత మటుకు మనము రాజకీయ నాయకులు కనుక ఎలా అయితే ఎలక్షన్లో మందు తాగుడు డబ్బులు ఇచ్చి ఏ రకంగా అయితే సీట్లు వాళ్ళు గెలుచుకుంటారో కష్టపడి 4 రోజులు, మనం కూడా ఈ ఉన్నటువంటి చట్టాన్ని యువతకు చేరే విధంగా ఎవరెవరు ఏ దారిని ఎంచుకున్నా పర్వాలేదు, దారులు వేరైనా కానీ లక్ష్యం ఒకటే ఉండాలి మన అందరిది. మనం ఏ దారి పోతున్నాం అనేది ముఖ్యం కాదు, ఏ దారిని ఎంచుకున్నాం అనేది ముఖ్యం కాదు. మన లక్ష్యం అందరిది ఒకటే, ఏకైక లక్ష్యం. మన లక్ష్యము దారులు వేరే, లక్ష్యం మాత్రం ఒకటే ఉండాలి, దాన్ని చేరాలి. మెయిన్గా యువతని మనం చైతన్యవంతులు చేసి ఎవరైతే అవినీతి రాజకీయ నాయకులు ఉంటారో, ఎవరైతే బడాబాబులు ఉంటారో వారిపైన మనం పోరాటం చేసే విధంగా, ఏదైతే ఇప్పుడు తుపాకీ లేకుండా ఈరోజు ఇప్పుడు తుపాకీ పట్టిన వాళ్ళ పరిస్థితి మనం చూస్తాం. ఇప్పుడు అంతా వద్దు. ఈరోజు మనం ఉన్నటువంటి మనకు రాజ్యాంగం కల్పించినటువంటి చట్టం ఆర్టీఐ ద్వారానే, మన పెన్ను ద్వారానే మనము అవినీతి పరులని తరిమి కొట్టే విధంగా మనం అందరం కలిసికట్టుగా ఉండి ప్రజలందరికీ చైతన్యవంతులు చేయాలని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పనిచేస్తున్నాను. ఈ చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, ఈ ఆఫీసర్ అయిన 15 సంవత్సరాలలో ఒక ల్యాండ్ ఇష్యూలో నేను తిరగడం స్టార్ట్ అయింది. అప్లికేషన్ పెడితే వాళ్ళు ఎవరు ఇవ్వకపోవడంతో కోర్టులో వేసాను. కోర్టులో వేసిన తర్వాత ఒక 10 సంవత్సరాలు తిరిగితే పార్టీషన్ చుట్టూ గెలిచాను. గెలిచిన తర్వాత అది ఊరు పక్కకు ప్రీమియం ల్యాండ్. కొత్తగా వచ్చిన టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు రేటు పెరగడంతో దాన్ని కబ్జా చేసింది. అంటే నాకు పార్టీషన్ సూట్ వచ్చింది, ప్రిలిమినరీ డిగ్రీ వచ్చింది, ఫైనల్ డిగ్రీ వేసి నడుస్తున్నప్పుడు ఓడిపోయిన పాత పాస్బుక్లతోని ఈ టీఆర్ఎస్ నాయకులు వాళ్ళ అధికారం, హోదా, పెత్తందారితనం అవన్నీ ఉపయోగించి కబ్జా చేసి ఓడిపోయిన పాస్బుక్లతో రిజిస్ట్రేషన్ చేసుకోండి. వీటి గురించి నేను ఎంఆర్ఓ ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, ఆర్డీఓ ఎక్కడిచ్చినా కానీ స్పందన లేదు, పోలీస్ స్టేషన్ ఇచ్చినా కానీ స్పందన లేదు. నాకున్న పూర్వ అనుభవంతో ఏంటంటే, ఇవందరూ నశించినప్పుడు మిగిలింది ఒకటి హైకోర్టులో వేశాను. హైకోర్టులో దానికి కబ్జా చేసిండు, ఇల్లు కడుతున్నాడు, అన్ని ఫొటోస్ నడుస్తూనే ఉన్నది. ఆపమని ఇచ్చిండు, ఆపలే. డిస్మెంటల్ అని ఇచ్చిండు, డిస్మెంటల్ చేయలేదు.
ఆఖరికి సార్ అడ్వకేట్ని అడిగిన ఇవన్నీ మీరు ఇస్తున్నారు కానీ అక్కడ ఇంప్లిమెంటేషన్ చేసేవాళ్ళు గవర్నమెంట్ అధికారులే, వాళ్ళు ఏం చేయట్లేదంటే కోర్టు కంటెంప్ట్ కేసు వేసింది. అయినా కానీ ఏం చేసిందంటే ఆ కోర్టు కంటెంప్ట్ వేసేస్తే ఇల్లు ఊళ్ళో కొట్టడానికి ఆర్డర్ ఉన్నది. కొద్దిగా పాక్షికంగా కాంపౌండ్ వాళ్ళు ఒక రూము ఇట్లా కూలగొట్టి వెళ్ళిపోయింది. సార్ మళ్ళీ ఇద్దే చేసారని మళ్ళీ కాపీ తీసుకొని మళ్ళీ చేసినాం. ఇప్పుడు ఆ తర్వాత ఏంటంటే ఒక 40 కోర్టులు ఉంటాయి అందులో. ఆ కోర్టు అనుకోకుండా అడ్వకేట్ జడ్జీలు ఎక్కువడంతో బంద్ అయింది. అయితే నేను ఇంత చదువుకొని ఇన్ని తిరిగితేనే నా పరిస్థితి ఈ విధంగా ఉన్నది. సామాన్య రైతుది ఈ మన ధరణి వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆఫీసులకు కానీ ఎంఆర్ఓ ఆఫీసులకు కానీ ప్రతి 100 పట్టాదారు పాస్బుక్లు ఉంటే అందులో 40 కంపల్సరీ ఎంఆర్ఓ చుట్టూ కలెక్టర్ చుట్టూ తిరగవలసిందే. తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళ బాధలు కూడా ఎవరెవరు అడిగితే చాలా దీన స్థితిలో ఉన్నాయి. నేనే అనుకున్నా నాకన్నా ఇంకెక్కువ ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలలో మన సమాజం ఉన్నది. కాబట్టి ఈ సమస్యల నుంచి పరిష్కారం కావాలంటే అడ్వకేట్లు అంటే డబ్బు అవసరం. చిన్న చిన్న వాటికి కూడా మనం ఈజీగా పరిష్కారాలు చేసుకోవడానికి ఆర్టీఐ ద్వారా అప్లికేషన్ పెడితే ఒక 30 రోజుల లోపల 30 అంటున్నారు, 30 రోజుల లోపలనే ఇవ్వాలి. 30 రోజులు మ్యాక్సిమం. 1 రోజులో ఇవ్వచ్చు, 2 రోజులలో ఇవ్వచ్చు, 3 రోజులలో ఇవ్వచ్చు. కాబట్టి మన సమస్యలను మనం పరిష్కారం చేసుకోవచ్చు. కొద్దిగా ఒప్పుకుంటే ఇలాంటి సమాచారం మన పక్క వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి సాయం చేయొచ్చు. ఇంకా కొద్దిగా చేతనైతే కనుక గవర్నమెంట్ ఆస్తులను, ప్రభుత్వంలో జరుగుతున్న లంచగొండితనాన్ని కూడా మనం వ్యతిరేకించడానికి ఈ ఆర్టీఐ ద్వారా మనం ఉమ్మడిగా పోరాటం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని మన ఆర్టీఐ నరేష్ గారి నాయకత్వంలో నేను తెలుసుకున్నాను. ఆ విధంగా ఈరోజు యాదగిరిగుట్టలోని కేఎల్ఆర్ గార్డెన్లోని మన కనిగంటి లక్ష్మారెడ్డి సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మనం విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. సమాచార హక్కు చట్టం కోసం క్షేత్రస్థాయిలో సమాచార కార్యకర్తలుగా పనిచేస్తూ అనేక దరఖాస్తులు, ఫిర్యాదులను ఇస్తూ ప్రజల కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా పోరాడుతున్న ప్రతి ఒక్క కార్యకర్త దరఖాస్తు ఏ విధంగా చేయాలా, ఫిర్యాదును ఏ విధంగా ఎదుర్కొనాలా, ప్రభుత్వంతో పనిచేయించుకోవడం మన హక్కు ఏ విధంగా ఉంటుందో మన బాధ్యతలను కూడా మనం అధికారులకు గుర్తు చేస్తూ మనకు ఏదైతే ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రజా సంక్షేమ పథకాలు కానీ, ప్రజలకు వచ్చే పౌరులకు వచ్చే ప్రతిఫలాలు కానీ ఏ విధంగా పొందాలా, మరి ప్రజలకు సమస్యలు కానీ, భూ సమస్యలు కానీ, ఇంకేమైనా వారి ఆర్థిక సమస్యలు ఏమైనా ఉంటే వాటిని ఏ విధంగా ఎదుర్కొనేది సమాచార హక్కు చట్టం అనే ఒక అస్త్రంతో మనం ఒక దరఖాస్తును ఎంఆర్ఓ కార్యాలయంలో కానీ, ఎంపీడీఓ కార్యాలయంలో కానీ చేసిన తర్వాత ఆ దరఖాస్తు ఏమందని చెప్పేసి అడిగి నిలదీసే హక్కే సమాచార హక్కు చట్టం. ఈ హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం అనేది 2005 అక్టోబర్ 12న అమల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా ఈ సమాచార హక్కు చట్టం అనేది అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్నో కోట్ల అవినీతి అక్రమాలను వెలుగులో తీసుకొస్తూ అవినీతి అక్రమాలను అణగదొక్కే ఒక పాశుపతాస్త్రంగా ఎదిగిన ఈ చట్టాన్ని మనం ప్రతి ఒక్కరికి తెలియజేయవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక అవినీతి అధికారి వలన ఆ గ్రామం కానీ, మండలం కానీ మొత్తం నాశనం అవుతుంది. కాబట్టి అవినీతి అనేది ఎక్కడ ఉందో దాన్ని మనం గుర్తించి దాన్ని ఎదుర్కొనేలా మనం పోరాటం చేద్దాం. ప్రభుత్వ అధికారులతో కలిసి, ప్రజలతో కలిసి దరఖాస్తులను, ఫిర్యాదులను వాటన్నింటినీ నేరుగా ప్రభుత్వ కార్యాలయం నుంచి రసీదు రూపంలో తీసుకొని చట్టబద్ధంగా పోరాడే లక్ష్యం కోసం పనిచేస్తున్నాం మనమందరం. మనం సమాచార హక్కు చట్టం ద్వారా ప్రతి ఒక్కరికి ఇదే ఉద్దేశాన్ని, లక్ష్యాన్ని సైతం మనం అందరికీ గుర్తు చేద్దాం. మన బాధ్యతలతో పాటు హక్కులను కూడా మనం కాపాడుకుందాం. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయడం మన హక్కు. ఈ హక్కుని కాదని అధికారికి, ఏ అధికారి కూడా అడిగే హక్కు లేదు. ఎందుకంటే సమాచార దరఖాస్తు అనేది మనం ఒక కార్యాలయంలో ఇస్తే నువ్వు ఎందుకు ఇస్తున్నావు, ఎవరి కోసం ఇస్తున్నావు, దీనికి జవాబు చెప్పనే అధికారి కూడా ఆ హక్కు అతనికి లేదు. ఎందుకంటే సమాచార హక్కు చట్టం అనేది ప్రజల కోసం ప్రభుత్వం స్వచ్ఛందంగా ఏర్పాటు చేసింది. ఈ హక్కు చట్టం ద్వారా చదువుకొని నిరక్షరాస్యులు సైతం ఆ కార్యాలయానికి వెళ్ళి మాకు దరఖాస్తు రాసి ఇవ్వండి సార్, ఈ సమాచారం మాకు నేరుగా కావాలని చెప్పేసి అడిగితే కూడా, నోటీస్ ద్వారా అడిగితే కూడా సమాచారాన్ని దరఖాస్తు రూపంలో రాసి ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఇలాంటి బాధ్యతాయుతమైన సమాచార హక్కు చట్టాన్ని మనం విప్లవాత్మకంగా మార్పు తీసుకొస్తూ సమాజంలో అట్టడుగున ఉన్న పేదలకు, సామాన్యులకు, ఎవరైతే అణచబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ చేయూతనిస్తూ ఎన్నో కార్యక్రమాలను మనం సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ ద్వారా కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణలో కూడా సైతం మన కార్యకర్తలు 1185 మంది కార్యకర్తలతో అతిపెద్ద సమాచార హక్కు చట్టం సైన్యంగా ఉన్న మనం ఇప్పుడు వాటిని పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ మన కార్యకర్తలు 33 జిల్లాల్లో ఆ కార్యకర్తలందరినీ కూడా తట్టి లేపుదాం. ఇప్పుడు సమాచార హక్కు చట్టం కోసం మేము సైతం అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క కార్యకర్త
ఒక 5 మంది కార్యకర్తలు తయారు చేయాలి. ఎందుకంటే చట్టం తన పని తాను చేస్తుంది. మన పౌరుడు కూడా తన పని తాను చేసినప్పుడు అధికారి అయినా ప్రభుత్వం అయినా ఖచ్చితంగా మనకు జవాబుదారీగా ఉంటుంది. ఎందుకంటే అడిగే వాళ్ళు లేకపోతే అభివృద్ధి చేసే వాళ్ళు ఎక్కువ అవుతారు కాబట్టి అడిగే వాళ్ళు ఎక్కువ ఉండాలి కాబట్టి మనం అందరం ప్రశ్నించాలా. మనం ఒక 5 మంది కార్యకర్తలు తయారు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ ద్వారా ఖచ్చితంగా ఒక సామాజిక కార్యకర్త 5 మంది కార్యకర్తలు తయారు చేయాలనే దృఢ సంకల్పంతో సమాచార హక్కు చట్టం మేము సైతం అనే కార్యక్రమాన్ని మనం రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమం కోసం రాత్రనక పగలనక కష్టపడి పనిచేస్తున్న వారికి పాదాభివందనలు. థ్యాంక్ యూ. జై హింద్.